మంచిది. ఇంతవరకు చక్కగా పాటలు పాడుకొని దేవుని మహిమపరచుకొని కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఒక హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక రాత్రి కాలంలో దేవుడు ఏప్రిల్ నెలంతా ఆయన కాల్చి కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మే నెలలోకి మొట్టమొదట శుక్రవారం దినాన యొక్క ఉపవాస కూడిలోకి దేవుడు మనం నడిపించుకున్నాడు. దేవుడు ఏప్రిల్ నెల మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆ జీవితంలో మనము దేవుడు మనతో ఏమై మాట్లాడి ఉన్నాడు. మనం మే నెలలోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. కాబట్టి ఇక మే నెలలో కూడా దేవుడు కొత్త విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. ఇక మే నెలలో కూడా మన యొక్క జీవితాలు మన యొక్క బ్రతుకులు మార్చబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీ యొక్క పరిశుద్ధ బైబిల్ ఓపెన్ చేయండి. రెండవ రాజులు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కన్నులను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగురముల చేత రథముల చేత చిన్న ప్రార్థన చేస్తుంది. మహోన్నతుల తండ్రి, జీవాధిపతుడానికి వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధుడా నిత్యుడు తండ్రి, కొనియాడబడుచున్న మా దైవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయా ప్రభావిక మీ నెల దేవ మొట్టమొదట శుక్రవారం దినానికి దేవ మనం నడిపించిన బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవ. అయా ప్రభా ఈ యొక్క ఉపవాస దినానికి గురించి దేవ, అయా ఇంతవరకు చక్కగా మేము పాటలు పాడుకొని దేవ, అయా నీ నామాన్ని గణపరుచుకొని ఉన్నాము దేవ. అయా వాక్య పరీక్షలకు మేము వచ్చి ఉన్నాము దేవ. అయా ప్రభా నీ యొక్క బిడ్డలకు కావాల్సిన వర్తమానమును మాతో మాట్లాడమని, అయా ప్రభా కూడా వచ్చిన నీ యొక్క బిడ్డలకు వినిసింపు గ్రహించే మనసును దయచేయను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కాలంలో 2వ రాజులు 6వ అధ్యాయం 17వ వచనం ద్వారా ఈరోజు మీతో మాట్లాడబోతున్నామండి. ఇక్కడ మనం చూసినట్లయితే దయచేసి విని కన్నులను తెరువమని ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తున్నారు అనే మాట రాయబడింది. కాబట్టి ఈరోజు మీతో ధ్యానం చేయబోయే అంశం పేరు ఏంటంటే మన ఆత్మీయ కళ్ళు తెరవబడినగా. ఈరోజు మీతో ఒకే ఒక ప్రశ్న ద్వారా మాట్లాడబోతున్నాను. మన ఆత్మీయ కళ్ళు తెరవబడినయా అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దామండి. మనము బైబిల్ మొత్తం మనం ధ్యానం చేసినట్లయితే, ఇక ఆది కాండము నుంచి ప్రకటన వరకు మనం ధ్యానం చేసినట్లయితే మొత్తము 10 కళ్ళు గురించి రాయబడిందండి. మొట్టమొదటిది ఆత్మీయ కళ్ళు, రెండోది శారీరక కళ్ళు, మూడోది అవగాహన కళ్ళు, నాలుగోది అందకళ్ళు, ఐదోది తెరిచిన కళ్ళు, ఆరోది పాపపు కళ్ళు, ఏడోది శుద్ధమైన కళ్ళు, ఎనిమిదోది గర్వపు కళ్ళు, తొమ్మిదోది జాగ్రత్త కళ్ళు, 10ఓది విశ్వాస కళ్ళు. ఇక 10 కళ్ళు గురించి ఇక్కడ మన బైబిల్లో మనం స్పష్టంగా వివరించబడిందండి. ఈరోజు మనము 10 కళ్ళు గురించి కాదు కానీ ఈరోజు మనము ఆత్మీయ కళ్ళు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసినట్లయితే మన శరీర కళ్ళు ఈ లోకాన్ని చూస్తాయి, కానీ మన యొక్క ఆత్మీయ కళ్ళు మాత్రము దేవుని యొక్క సత్యాన్ని చూస్తాయండి. శారీరక కళ్ళు అయితే ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క లోకంలో ఉన్న పాపాన్ని, ఈ యొక్క లోకంలో ఉన్న చీకటిని చూస్తాయి. ఆత్మీయ కళ్ళు అయితే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటాయి, దేవుని యొక్క సత్యానికి లోబడతాయి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలామంది నేను చూస్తున్నాను అని సంబోధిస్తుంటారు, కానీ
అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, చాలామంది నేను చూస్తున్నాను అని సంబోధిస్తుంటారు. మీ యొక్క చూపు, మీ యొక్క కళ్ళు ఎలాంటి అంటే ఆత్మీయమైన కళ్ళుగా ఉండాలి. శారీరకమైన కళ్ళు మన యొక్క జీవితంలో ఉన్నట్టయితే ఆ యొక్క శారీరకమైన కళ్ళు యొక్క లోకానికి చూస్తున్నాయి, యొక్క లోకానికి సాదృశ్యం అని చెబుతున్నాయి అండి. ఒక ఆత్మీయ కళ్ళు మాత్రము దేనికి సాదృశ్యం అంటే దేవుని సత్యానికి సాదృశ్యము. యొక్క ఆత్మీయ కళ్ళు దేవుని సత్యానికి సాదృశ్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే ఈరోజు యొక్క రాత్రి కాలంలో మనందరికీ ఒకే ఒక ప్రశ్న అండి, మన ఆత్మీయ కళ్ళు నిజంగా తెరవబడుతున్నాయా? మన ఆత్మీయ కళ్ళు నిజంగా తెరవబడుతున్నాయా, లేకపోతే మన యొక్క ఆత్మీయ కళ్ళు మూసిపోతున్నాయా? ఈరోజు ఈ యొక్క రాత్రి కాలంలో దేవుడు మన అందరికీ వేస్తున్నాం, మన యొక్క జీవితాలకు వేస్తున్న ఒకే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నతోనే ఈరోజు దేవుడి మీతో మాట్లాడబోతున్నానండి. నిజంగా మన ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయా? నిజముగా మన యొక్క ఆత్మీయ జీవితాలు అభివృద్ధిపరచబడుతున్నాయా? నిజముగా మన యొక్క సంఘాలు నూరంతలో ఫలింప చేస్తున్నాయా? చాలామంది శారీరక సంబంధమైన కళ్ళుతో వాళ్ళు చూస్తూ లోకం వైపు చూస్తూ అంతా నాకే తెలుసు, నాకే తెలుసు, ఎవరికి తెలియదని చాలామంది ఆలోచిస్తుంటారండి. వాళ్ళలో శారీరకమైన కళ్ళుతో వాళ్ళు చూస్తూ, ఎదుటి మనుషులతో చూస్తూ, ఇతరులను శారీరకమైన కళ్ళుతో చూస్తూ వాళ్ళు ఇతరులను ఎంతో హింస పెడుతూ, ఎంతో బాధ పెడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి కాలంలో నిజంగా మన యొక్క ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయా? నిజంగా మన యొక్క ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయా? అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి విని కళ్ళను తెరుపుమని ఎలీషా ప్రార్థన చేయగా, ప్రవక్త అయిన ఎలీషా సేవకుడైన ఎలీషా శత్రువుల సైన్యాన్ని చూసి భయపడ్డారండి. సేవకుడైన ఎలీషా శత్రువు సైన్యాన్ని చూసి భయపడ్డాడు. శత్రువు సైన్యాన్ని చూసి భయపడి, కానీ అతను ముందు శత్రువు సైన్యాన్ని చూసి భయపడ్డాడు. ఆ తర్వాత ఎలీషా దేవుని సైన్యాన్ని, అది అగ్ని రథాలను అతను చూసి అతను తర్వాత దేవుని యొక్క ఆత్మీయ కళ్ళును అతను తెలుసుకున్నాడు. దేవుని యొక్క ఆత్మీయ కళ్ళును మనము ఎలా తెలుసుకోవాలి? మనలో ఉన్న ఆ శారీరకమైన కళ్ళు ఎలా పోగొట్టుకోవాలి? మనలో ఉన్న అందమైన కళ్ళు ఎలా పోగొట్టుకోవాలి? మనలో ఉన్న మనలో ఉన్న పాపపు కళ్ళు ఎలా పోగొట్టుకోవాలి? మనలో ఉన్న గర్వపు కళ్ళు ఎలా పోగొట్టుకోవాలి అని అతను గ్రహించి, ఆ తర్వాత అతను ఎప్పుడైతే ఆత్మీయ కళ్ళు నిజంగా అతని జీవితంలో తెరవబడినాయో అప్పుడు దేవుణ్ణి నిజంగా తెలుసుకున్నారండి. అతను దేవుని నిజంగా తెలుసుకున్నాడు. అందుకే ఇక్కడ దయచేసి విని కళ్ళును తెరుపుమని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేద్దాం, మన యొక్క జీవితంలో నిజంగా మన యొక్క ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయా? చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో మన యొక్క సమస్యలకు మన కళ్ళకు కనిపిస్తాయి, కానీ దేవుని యొక్క సహాయము ఆత్మీయ కళ్ళకు మాత్రమే కనిపిస్తున్నాయండి. చాలామంది శారీరకమైన కళ్ళుతో మనం చూస్తూ ఉంటాం, కానీ శారీరకమైన కళ్ళుతో సమస్యలాగా పడవచ్చు, కష్టాలాగా పడవచ్చు, లేకపోతే నిందలాగా పడవచ్చు, అవమానాలాగా పడవచ్చు. కానీ ఎవరి జీవితంలో అయితే నిజంగా ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయో వాళ్ళలో దేవుని యొక్క సహాయం అనుగ్రహిస్తారంటండి. దేవుని యొక్క సహాయము కుమ్మరించబడుతుందంట, దేవుని యొక్క కార్యము అనుగ్రహించబడుతుందంట, దేవుని యొక్క మేలును అనుగ్రహించబడుతుందంట. కాబట్టి ఈ రాత్రి కాలంలో మన యొక్క జీవితంలో నిజంగా ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయా? నిజంగా మన యొక్క జీవితం ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయా అండి? ఆత్మీయ కళ్ళు ఎవరి జీవితం అయితే తెరవబడతాయో వారి యొక్క జీవితంలో దేవుని యొక్క మనకు తగిన సమస్యకు కారణము దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది. దేవుని దగ్గర నుంచి మన రక్షణ పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కేవలం పరిస్థితులను చూసి భయపడతాము, కానీ మన జీవితంలో ఆత్మీయ కళ్ళు తెరవబడితే మనము ధైర్యంగా నిలవగలుగుతాము. చాలామంది పరిస్థితులను చూసి మనకు వచ్చే కష్టాలను బట్టి కానీ మనకు వచ్చే నిందలను బట్టి మనం భయపడుతూ ఉంటాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు తెరవబడితే దేవుని చూసి మనము ధైర్యంగా నిలవబడతామండి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక విశ్వాస జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆత్మీయ కళ్ళు మూసి ఉంటాయండి.
ఒక విశ్వాస జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆత్మీయ కళ్ళు అనేది ఆ విశ్వాస జీవితంలో మూసుకుంటాయి. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాము, నేను అయిపోయాను అని మనం అనుకుంటూ ఉంటాము. ఇంకా అయిపోలేదండి. మన యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నాకు ఆత్మీయ కళ్ళు మూసిపోయినాయేమో అనుకుంటూ ఉంటాము. కాబట్టి మన యొక్క జీవితం ఇంకా మనం అయిపోలేదండి, ఇంకా నేను అయిపోయానేమో అనుకుంటూ ఉంటున్నామేమో. కాదు, ఆత్మీయ కళ్ళు తెరవబడితే దేవుడు నాలో ఉన్నాడు అనే భావన అనే సందర్భము అనే మాటను మనం నమ్ముతామండి. అనే మాటను మనం నమ్మగలుగుతాం. ఈరోజు మన జీవితంలో మన యొక్క కుటుంబంలో ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మన యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు తెరవబడుతున్నాయి అనే అంశం మీద ఈరోజు మనము మూడు విషయాలు ధ్యానం చేద్దామండి. మీ యొక్క పరిశుద్ధ బైబిల్ ఓపెన్ చేసినట్లయితే లోకాసు వార్త 24వ అధ్యాయం, లోకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం చదువుతాను. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. ప్రియమైన దేవుని బిడ్డ మనం చూసినట్లయితే ఇక లోకాసు వార్త 24:31 మనం చూసినట్లయితే ఆత్మీయ కళ్ళు తెరవబడితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటామండి. మొట్టమొదటి విషయం ఏంటంటే మన యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు తెరవబడితే మనం ఏం తెలుసుకుంటామంట? దేవుని వాక్యాన్ని తెలుసుకుంటాం. శారీరకమైన కళ్ళు తెరవబడితే మనం ఈ యొక్క లోకానికి గురైపోతాం, ఈ యొక్క పాపానికి గురైపోతాం, ఈ యొక్క లోకంలో ఉన్న వాటన్నిటికీ మనము నశించిపోతామండి. కాబట్టి ఆత్మీయ కళ్ళు తెరవబడితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ఈరోజు మొట్టమొదటి విషయం మీతో మాట్లాడబోతున్నా, ఆత్మీయ కళ్ళు మన యొక్క జీవితంలో నిజంగా తెరవబడితే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటామండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యమైన. మన యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు తెరవబడకపోతే మనము దేవుని గుర్తుపట్టలేమండి. మన యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు అనేది తెరవబడితే, మన యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు మూసిపోతే మనం దేవుని యొక్క కార్యాన్ని గుర్తుపట్టలేము, దేవుడు చేసిన మేలును మనం గుర్తుపట్టలేము. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలంలో మనకు ఆత్మీయ కళ్ళు తెరవబడి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలండి. మనము మన ఆత్మీయ కళ్ళు తెరవబడినప్పుడు మనం ఆయన్ని గుర్తించగలుగుతామండి. యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆయనతో నడుస్తున్నప్పుడు అతను గుర్తించలేకపోయారండి. యేసుక్రీస్తు శిష్యులు ఆయనతో నడిచినప్పుడు అతన్ని గుర్తించలేకపోయారు. ఎందుకంటే అతని కళ్ళు తెరవబడినప్పుడు మాత్రమే గుర్తిస్తారు. ఎవరైనా దేవుని గుర్తించాలంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క సేవకుడిని అర్థం చేసుకోవాలంటే మనలో నిజంగా ఆత్మీయ కళ్ళు అనేది తెరవబడాలి. ఆత్మీయ కళ్ళు అనేది మూసిపోతే మనము కూడా ఇతరులను మనం అర్థం చేసుకోలేము, ఇతరులను మనం గుర్తుపట్టలేము. ఉదాహరణకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దామండి. మనం ఎవరో అని మనకు ఇతరులకు తెలియాలంటే మనం మన యొక్క తల్లిదండ్రుల పేరు చెప్పటము, లేదా మన ఇంటి పేరు చెప్పటము, ఏదో చెబితేనే ఇతరులకు తెలిసిద్ది. ఇది కూడా మన ఆత్మీయ కళ్ళు అనేది మూసిపోతే దేవుడు గుర్తుపట్టలేము, ఆయన చేసిన కార్యాన్ని గుర్తుపట్టలేమండి. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనము ఆత్మీయ కళ్ళు తెరవబడాలండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది చెబుతూ ఉంటారు, బైబిల్ చదవడం సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు. బైబిల్ చదివినంత మాత్రమా మన యొక్క జీవితంలో ఆత్మ కళ్ళు అనేది తెరవబడవండి. ప్రార్థన చేసినంత మాత్రాన మన యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు అనేది తెరవబడాలండి. మన యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు తెరవబడాలంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరం. మనకి పరిశుద్ధాత్మ సహాయం లేని మనం ఏమి చేయలేమండి. పరిశుద్ధాత్మ సహాయం అనేది మనకి చాలా చాలా అవసరము. పరిశుద్ధాత్మ సహాయం మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడే మన యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు అనేది తెరవబడతాయండి. అప్పుడే మనము దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొందరు చెబుతూ ఉంటారండి, నేను బైబిల్ చదివినా మార్పు ఉండట్లేదండి అని చెబుతూ ఉంటాడు. కొందరు నేను ప్రార్థన చేస్తున్నా నాకు జీవితంలో మార్పు లేదని అని చెబుతుంటాడు. నీలో మార్పు ఎందుకు రావట్లేదంటే నీలో ఆత్మీయ కళ్ళు అనేది తెరవబడలేదండి. అందుకే నీలో మార్పు అనేది రాలేకపోతుంది.
నీలో నీ యొక్క జీవితం మారలేకపోతుంది, నీ యొక్క బ్రతుకు మారలేకపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా రాత్రి కాలంలో చెబుతున్నాను, మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబంలో ఆత్మీయులు తెరవబడుతుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన యొక్క జీవితాన్ని మార్చేది మన యొక్క జీవితంలో ఆత్మీయతలు ఉంది. మన యొక్క జీవితాన్ని మార్చేది వాక్యం అండి. అందుకని మన వాక్యాన్ని తెలుసుకోలేక, వాక్యానికి లోబడికి మన యొక్క జీవితం ఎలా మారింది? చాలామంది చెబుతుంటారండి, నా యొక్క జీవితం మారట్లేదు, నా బ్రతుకు మారట్లేదు అని చెబుతుంటారు. మన యొక్క బ్రతుకు మారాలంటే, మన యొక్క జీవితం మారాలంటే మనం చేయవలసిన ఏంటంటే ఆత్మీయతలు తెరవబడాలండి, వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనలో ఏముండాలంటే ఆత్మీయతలు తెరవబడాలి. మన ఆత్మీయతలు తెరవబడకపోతే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేమండి. కాబట్టి మొట్టమొదటి విషయం, మన జీవితంలో ఆత్మీయతలు తెరవబడాలంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞాయమనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 1 సమూయేలు 3:10 మనం చూసినట్లయితే మన యొక్క ఆత్మీయతలు తెరవబడాలంటే దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే, మన జీవితంలో ఆత్మీయతలు తెరవబడాలంటే దేవుని యొక్క స్వరాన్ని వినాలి. ఇందాకేమో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మనం దేవుని స్వరాన్ని వినాలి. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన సమూయేలు మొదటి దేవుని స్వరాన్ని విన్నప్పటికీ అతను గుర్తుపట్టలేకపోయారండి. ఇది ఎవరో ఒక వ్యక్తి పిలుస్తున్నాడేమో అనుకుంటున్నాడు. అప్పటికే దేవుడు పిలిచాడు, సమూయేలు అని 3 సార్లు పిలిచారండి. అతను సమూయేలు మొదటి స్వరం విన్నప్పుడు అతను ఎవరో ఇద్దరు మనుషులు పిలుస్తున్నాడేమో అనుకున్నాడు. అతను ఫస్ట్ పిలిచినప్పుడు, యేసుక్రీస్తు పిలిచినప్పుడు దేవుడు అతను గుర్తుపట్టలేకపోయారు. ఆ స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు. కానీ తర్వాత ప్రభువు చెప్పారండి, నీ దాసుని వినుచున్నాడు. ప్రభువు చెప్పాడు నీ దాసుని వినుచున్నాడు అని స్పందించాడు. స్పందించినప్పుడు అతను అనుకున్న సమయంలో దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడా, కానీ మన హృదయంలో సిద్ధం లేకపోతే దేవుడు మనతో ఆ స్వరాన్ని మనం గుర్తించలేమండి. మనలో సిద్ధపాటు అనేది చాలా అవసరం. అండి. సమూయేలు మొదటగా దేవుడు పిలిచిన పాత స్వరాన్ని వినలేకపోయారు, స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు. చాలామంది దేవుని స్వరాన్ని వినలేకపోతారంట, దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోతారు. దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టలేకపోతే కారణం ఏంటంటే మన యొక్క జీవితంలో ఆత్మీయతలు తెరవబడలేకపోతుంది. మన యొక్క జీవితంలో ఆత్మీయతలు మూసిపోతున్నట్లయితే ఈరోజు ఈ రాత్రి కాలంలో మన యొక్క జీవితంలో ఆత్మీయతలు తెరవబడుతున్నామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మన దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేకపోతే మనలో శారీరకమైన కళ్ళుతో మనం జీవిస్తున్నామేమో, అందమైన కళ్ళుతో మనం జీవిస్తున్నామేమో, పాపపు కళ్ళుతో మనం జీవిస్తున్నామేమో, గర్వపు కళ్ళుతో మనం జీవిస్తున్నామేమో. ఆ యొక్క కళ్ళు మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే వాటన్నిటిని తీసివేసేసుకోండి. దేవా, నా యొక్క జీవితంలో ఆత్మీయ కళ్ళు తెరవబడటానికి నీ కృప చూపించండి మనం ప్రార్థన చేయాలండి. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఉదాహరణకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నామండి. ఒక వ్యక్తి ఎలా అన్నారండి, ఏమన్నారంటే, ప్రభువా నేను నీ స్వరం వినాలనుకుంటున్నాను అని అన్నాడండి. ప్రభువా నేను నీ స్వరం వినాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను నీ స్వరం వినాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ముందు నీ యొక్క సెల్ ఫోన్కు ఛార్జింగ్ అయిపోయింది, 1% నీ యొక్క 1% నీ యొక్క సెల్కి ఛార్జింగ్ అయిపోయింది, ఒకే 1% ఉంది అని. 1% ఉంటే నేను మాట్లాడే మాట నీకు వినిపించవు, ముందు నీ ఛార్జింగ్ పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం అన్నారండి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నేను ఈ స్వరం వినాలనుకుంటున్నాను, నువ్వు నాతో మాట్లాడే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థన చేస్తున్నప్పుడు అతను దేవుడు ఒకే ఒక కారణం చెప్పి ఒకే ఒక రీజన్ చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే, ముందు నీ యొక్క సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకో, తర్వాత మాట్లాడుతున్నాను అని చెప్పాడండి. అతను ఏం చేస్తారంటే తన సెల్ ఫోన్ని తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టారంట. దేవుడు ఏమన్నమాట, నీ సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ తీసుకుపోయి ఫోన్ తీసుకుపోయి ఛార్జింగ్ పెట్టుకో, తర్వాత మాట్లాడుతున్నాను. అతను ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన ప్రకారం ఫోన్ తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకున్నాడండి. ఫోన్ తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకున్నాడు. ఆ ఛార్జింగ్ 50% 60% ఎక్కిందండి. 50% 60% ఎక్కిన తర్వాత అతను ఫోను దగ్గర పెట్టుకొని ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఏం చెప్పాడు, తర్వాత మాట్లాడుకొని నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని చెప్పాడు కదా. అతను ఫోన్ తీసుకొని చెవు దగ్గర పెట్టుకొని, హలో దేవుడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదయ్యా, నాతో మాట్లాడని అతను ఏం చేస్తాడు, ఫోన్ తీసుకెళ్ళి చెవు దగ్గర పెట్టుకున్నానండి. వాళ్ళ అమ్మ వచ్చి ఏమన్నంటే, పలికి మారినాడా, నీకు మైండ్ లేదరా నీకు అని వాళ్ళ అమ్మ తిట్టి, దేవుడు చెప్పింది నీ ప్రార్థన జీవితానికి ఏమి లేదంటండి, ఛార్జింగ్ లేదు, నీ మొబైల్ కాదు, నీ ప్రార్థన జీవితానికి ఛార్జింగ్ అయిపోయింది, నీకు వాక్య జీవితానికి ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకో, తర్వాత మాట్లాడుతున్నాను. అతను ఏం చేశాడంటే దేవుని స్వరం అతను వినలేకపోయి అతను తన స్వరాన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క స్వరాన్ని అతను మొబైల్ తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టారండి. దేవుడు చెప్పింది నీ మొబైల్కి కాదు, నీ యొక్క సెల్ ఫోన్కి కాదు ఛార్జింగ్ పెట్టమన్నది, మన యొక్క ప్రార్థన జీవితాలకు ఛార్జింగ్ పెట్టుకోమన్నాను. మన యొక్క ప్రార్థన జీవితాలకు ఛార్జింగ్ పెట్టుకోమన్నాను. మన యొక్క ప్రార్థన జీవితాలకు ఛార్జింగ్ లేకపోతే దేవుని యొక్క స్వరం మనం వెళ్ళలేకపోతాం. దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేకపోతాం. దేవుడు సమయంలో పిలిచినప్పుడు సమయంలో కూడా మొదటిగా అతను దేవుని యొక్క స్వరాన్ని గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత ప్రభువు చెప్పాడు, నీ దాసుడు వినుచున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆ తర్వాత అతను సమయంలో మొదటిసారి గుర్తించలేదు, కానీ తర్వాత అతను దేవుని యొక్క ఆయన ఎప్పుడు మనతోనే మాట్లాడతారు అనే విషయాన్ని తెలుసుకొని అప్పుడు ఆయన స్వరాన్ని వినాలండి. దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలంటే మన ప్రార్థన జీవితానికి ఛార్జింగ్ అవసరం. దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలంటే, గుర్తించాలంటే మన యొక్క హృదయం సిద్ధంగా ఉండాలి. దేవుడు ఏప్రిల్ నెల అంతా దేవుడు మనం ఆయన స్వరం గుర్తించలేకపోతే ఈరోజు మనము మే నెలలో మనం అడుగుపెట్టి ఉన్నామండి. మే నెలలో దేవుడు మనల్ని మొదట ఉపవాస కూడికలో మనం నడిపించున్నాడు. ఇక మే నెలలో కూడా దేవుడు ఆయన స్వరం ఆయన మనతో మాట్లాడిపోతాడు. ఆయన స్వరాన్ని మనం గుర్తించాలండి. ఆయన స్వరాన్ని మనం గుర్తించగలగాలి. ఆయన స్వరాన్ని మనం గుర్తించలేకపోతే మన యొక్క జీవితం, మన ఆత్మీయ కళ్ళు మూసిపోయి అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం దేవుని బిడ్డలారా, మన జ్ఞాపకం చేసి మొట్టమొదటిది మన ఆత్మీయ కళ్ళు తెరవబడాలంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది మన యొక్క ఆత్మీయ కళ్ళు తెరవబడాలంటే దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు నీ యొక్క ఫోన్ ఛార్జింగ్ కాదు ఛార్జింగ్ పెట్టమంది, నీ యొక్క సెల్ ఫోన్లకు కాదు ఛార్జింగ్ పెట్టమంది, నీ యొక్క ప్రార్థన జీవితానికి ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టమన్నాడు. కాబట్టి మనము సెల్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టేవాళ్ళు కాకుండా మన యొక్క ప్రార్థన జీవితాలకు ఛార్జింగ్ పెట్టేవాళ్ళు ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాము. చివరిగా మూడో విషయం చూసి మనము వాక్య పరిచయం ముగించుకున్నాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడు, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కొనులారా చూచి తిన్నాను. మనం రెండో విషయంలో జ్ఞాపకం చేసుకున్నామండి. మన యొక్క ఆత్మీయతలు తెరవబడాలంటే మన యొక్క అసలు స్థితి ఏంటిదో తెలుస్తుందండి. మన యొక్క స్థితి తెలుస్తుంది మన యొక్క ఆత్మీయతలు తెరవబడితే. మన యొక్క ఆత్మీయతలు మూసిపోతే మన యొక్క స్థితి ఏందో, మన యొక్క పరిస్థితి ఏందో అర్థం కాదు. ఒక వ్యక్తి ఏ విధంగా తన ప్రార్థన జీవితం ఛార్జింగ్ పెట్టుకోమంటే అతను ఏ విధంగా ఫోన్కి పోయి ఛార్జింగ్ పెట్టాడో అదే విధంగా అదే పరిస్థితి మనలో జరుగుతుందండి. ఆత్మీయతలు మూసిపోతే, ఆత్మీయతలు తెరవబడితే మన యొక్క స్థితి ఏందో, మన యొక్క పరిస్థితి ఏందో తెలుస్తుంది.
మన యొక్క స్థితి ఏందో పరిస్థితి ఏందో తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాను, నేను అపవిత్రమైన పెదవులు గల వాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును అని చెబుతున్నాడు. నేను అపవిత్రమైన వాడును అని చెబుతున్నానండి. మనం మన యొక్క ఆత్మీయతలు తెరుచుకున్నప్పుడు మనం ఇతరులను కాదు కానీ మనల్ని మనము చూసుకుంటామండి. మన యొక్క పరిస్థితిని మనం తెలుసుకుంటాం. ఇతరుల పరిస్థితులు కాదు కానీ మన యొక్క పరిస్థితిని మనం తెలుసుకుంటామండి. మన యొక్క పరిస్థితులు ఏంటియో అవన్నీ మనం తెలుసుకుంటాము. కాబట్టి మన లోపాలు ఏంటియో తెలుస్తూ ఉంటే, మన యొక్క ఆత్మీయతలు తెరవబడితే మనకి స్థితి ఏంటో తెలుస్తుంది, మన యొక్క లోపాలు ఏంటో తెలుస్తుంది. కాబట్టి మనకు మార్పు కూడా అవసరమే. కాబట్టి మన యొక్క ఆత్మీయతలు తెరవబడాలండి, మన యొక్క ఆత్మీయతలు తెరవబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేస్తున్నాము. ఉదాహరణగా ఒక విషయం మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారండి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా శత్రువును మార్చు అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా శత్రువును మార్చు అన్నాడు. దేవుడికి చెప్పాడు తెలుసా, ముందు నువ్వు నీ యొక్క మొహము అద్దంలో చూసుకో అన్నాడు. దేవుడు ఆ మాట ఎందుకన్నా చెప్పనండి. అతను ప్రార్థన చేసింది మంచిది. ఏమని, ప్రభువా నా శత్రువును మార్చు అని ప్రార్థన చేశారు. అతని శత్రువు ఎలాంటిదో, అతని శత్రువు మనకు తెలియదు కానీ అతని ప్రవర్తన ఎలాంటిదో మనకు తెలియదు కానీ ఉదాహరణకి జ్ఞాపకం చేస్తున్నానండి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ముందు నీ యొక్క అద్దం దగ్గరికి వెళ్ళి నీ యొక్క మొహము చూసుకో అని ఆ మాట దేవుడు ఎందుకన్నా తెలుసా అండి. దేవుడు ఆ మాట ఎందుకన్నారంటే, ముందు మన యొక్క పరిస్థితి ఏందో మనం తెలుసుకోవాలి. మనలో మార్పు లేకుండా ఇతరులను మనం ఏం మార్చగలుగుతాం? మనలో మార్పు లేకుండా ఇతరులను మనం ఏం మార్చగలుగుతాం? అందుకే అతను దేవుడు చెప్పిన మాట ఏమని తెలుసా, ముందు అద్దం దగ్గరికి వెళ్ళి నీ మొహమును చూసుకో. అద్దంలో నీ యొక్క పరిస్థితి ఎలాంటిదో తెలుస్తుంది, నీ యొక్క ప్రవర్తన ఎలాంటిదో తెలుస్తుంది. నువ్వు నీ యొక్క శత్రువును మార్చు అని ప్రార్థన చేస్తే బాగానే ఉంది. కాబట్టి ముందు నీ యొక్క ప్రవర్తన ఎలాంటిది, నీ యొక్క బ్రతుకు ఎలాంటిది, నీ యొక్క జీవితం ఎలాంటిది అని దేవుడు అని ఆలోచించి దేవుడు చెప్పిన మాట, ముందు అద్దం దగ్గరికి వెళ్ళి నీ యొక్క మొహం చూసుకొని నిన్ను నువ్వు మార్చుకో. ముందు నిన్ను నువ్వు మార్చుకో, తర్వాత నీ శత్రువుని మార్చగలుగుతాను. ముందు నీ బ్రతుకును మార్చుకో, ముందు నీ జీవితాన్ని మార్చుకో అని దేవుడు చెప్పాడని. ఆ తర్వాత నువ్వు ప్రార్థించిన రీతిగా నేను యొక్క శత్రువును నేను మార్చగలుగుతాను. మనలో మార్పు లేకుండా మన యొక్క శత్రువు మారాలంటే, మన జీవితంలో మార్పు లేకుండా, మన యొక్క జీవితంలో ఆత్మీయతలు తెరవబడకుండా, మన యొక్క శత్రువు యొక్క జీవితంలో ఆత్మీయతలు తెరవబడాలంటే ఎట్లా తెరవబడతాయి? మనలో మార్పు ఉండి మనలో ఆత్మీయతలు తెరవబడి ఇతరులకు మనం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు కూడా మన మాట విని బాగుపడతారు. కానీ మనలో మార్పు లేకుండా ఇతరులను మనం మారు అని చెప్పడానికి మనకి అర్హత లేదండి. అందుకే దేవుడు చెప్పాడు, నా శత్రువును మార్చేయని ప్రార్థన చేసినప్పుడు ముందు నీ యొక్క అద్దం దగ్గరికి వెళ్ళి నీ యొక్క మార్పును చూసుకో అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క స్థితి ఎలాంటిది, మన యొక్క పరిస్థితి ఎలాంటిది, దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? దేవుని యొక్క స్వరాన్ని గుర్తించలేకపోతే ఇంకా మనం సెల్ ఫోన్లకి ఛార్జింగ్ పెట్టే వాళ్ళగా ఉండిపోతున్నామా? సెల్ ఫోన్లకి ఛార్జింగ్ కాదండి, ప్రార్థన జీవితానికి ఛార్జింగ్ అవసరం. ఎనీ టైం నీ యొక్క ప్రార్థన జీవితానికి ఛార్జింగ్ ఫుల్గా ఉండాలండి. నీ యొక్క ప్రార్థన జీవితము 1% మిగిలిపోతే దేవుడు మనతో మాట్లాడినా కానీ ఆయన స్వరాన్ని మనం గుర్తించలేమండి. ఆయన స్వరాన్ని మనం గుర్తించలేము. ఆయన స్వరాన్ని మనం వినలేము కూడా. కాబట్టి దేవుడు ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మన ఆత్మీయతలు తెరవబడుతున్నాయి. ఈ యొక్క రాత్రికాలం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా? కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాన్ని మార్చేది వాక్యం నుండి. వాక్యాన్ని అర్థం చేసుకోక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి.
చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోలేక, దేవుని యొక్క వాక్యానికి లోబడక చాలామంది ఏదో వస్తూ పోతూ ఉంటారు దేవుని యొక్క మందిరానికి. దేవుని యొక్క మందిరానికి వస్తూ పోతూ ఉంటారు, కానీ దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో తెలియదు, దేవుని ప్రార్థన అంటే ఏంటో తెలియదు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన నోట్ల నుంచి మాట రాదు, కానీ మనం బయట మనం ఏమైనా అనవసరమైన మాటలు మాట్లాడాలంటే మన నోటి నుంచి వచ్చే కట్నం వల్ల మాట ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి. మనము దేవుని విషయంలోకి వచ్చేలోకి మనం మాట్లాడే మాట గట్టిదై ఉండాలి. మనం బయటకు వెళ్ళేలోకి మన మాట కొంచెం సులభంగా కొంచెం మాట మనకి ఏమి తగ్గిపోవాలి. మనం బయట మన యొక్క మాట హెచ్చించబడుతుంది. ప్రార్థనకు దేవుని యొక్క విషయంకి వచ్చేలకి, ప్రార్థన చేసే విషయంలో మనం దిగజారిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని బిడ్డలా, దేవుని యొక్క వాక్యం తెలుసుకోలేకపోతే మనకి జీవితం మారదండి, మన యొక్క జీవితం మారలేకపోవచ్చు. కాబట్టి ఆత్మీయతలు తెరవబడితే దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుంటాం. ఇంకా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నారు, దేవుని యొక్క స్వరాన్ని గుర్తించలేకపోతున్నారు, మన యొక్క స్థితిని తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళు శారీరకమైన కళ్ళు ఉన్నాయండి, శారీరకమైన కళ్ళు ఉన్నాయి. ఆ శారీరకమైన కళ్ళు తెరవబడుతున్నట్లయితే ఆ యొక్క శారీరకమైన కళ్ళు మూసుకొని మనము మూపి వేసుకొని ఆత్మీయ కళ్ళు అనేది మనము తెరవబడుచుకోవాలండి, ఆత్మీయ కళ్ళు అనేది తెరవబడుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో 3 విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవుని స్వరాన్ని వినాలి, మన పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఇతరులకు చెప్పడం కాదు, ఒకరు ఏ విధంగా తన శత్రువుని మార్చని ప్రార్థన చేయాలి, ఆ విధంగా కాదు. ముందు మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3 విషయాలు దేవుడు మీ యొక్క జీవితంలో ఇప్పుడు ఎల్లప్పుడూ మే నెలంతా మీ యొక్క కుటుంబాలకు దేవుడు దీవించు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.